ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా గాంధీ భవన్లో ఈరోజు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇందిరా భవన్కు అనేక ప్రజా సమస్యలు అయితే వస్తున్నాయి మంత్రులను కలవడానికి. మరి ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ సమస్య ఏంటి, ఎవరిని కలవాలనుకుంటున్నారు, లోపలైతే మంత్రులు ఉన్నారు, మరి మీ సమస్య ఏంటి, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పుడు మేడం గవర్నమెంట్ అయితే మల్లేపల్లి విజయనగర కాలనీలో అసిస్టెంట్ ట్రైనింగ్ పనిచేస్తున్నాము. అయితే మాకు గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ సమస్య వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగించమని జీవో ఇచ్చారు. మా కాలేజీలో 13 మంది అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు, సహాయ శిక్షణ అధికారులు. 13 మందిలో 5గురు ఇక్కడ లోకల్లో తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది. ఆ సంవత్సరం పాటు మాకు ఇవ్వకుండా ఆఫ్ చేయడం జరిగింది. సంవత్సరం పాటు ఓపిక పట్టాం, సంబంధించిన పూర్వంలోకి కూడా వెళ్ళాం, ఏం న్యాయం జరగాల. అప్పుడు ఏం చేసినానంటే ఇమీడియట్లీ హైకోర్టుకి వెళ్ళాం మేడం. కోర్టుకు వెళ్తే కోర్టు ఇంటీరియం డైరెక్షన్ ఇవ్వవలసిందే జీతం యాజ్ పర్ జీవో ప్రకారం ఇచ్చినాక మరి ఈ యొక్క ఎస్ రాజు అనే మా ప్రిన్సిపాల్ నా మీద కక్ష కట్టి, నా మీద నువ్వు కోర్టుకు వెళ్తావా అని చెప్పి కక్ష కట్టి కోర్టు పని ముగ్గురు ఏపీ వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని ఇవాళ 2023 మరి ఏప్రిల్ 30వ తారీఖు జీఓఎంఎస్ నెంబర్ 38 అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మా జీఓఎంఎస్ నెంబర్ 38 ప్రకారము 5444 మందిని రెగ్యులరైజ్ చేశారు. దాంట్లో 40 డిపార్ట్మెంట్లోనే ఆ డిపార్ట్మెంట్లో మా డిపార్ట్మెంట్ 230 మంది అయ్యారు నా బ్యాచ్ వాళ్ళు. ఇది ఎక్కడ న్యాయం మేడం? ప్రధానంగా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ప్రభుత్వాన్ని, ఎవరిని కలవాలనుకుంటున్నారు? ఇప్పుడు మేడం ఈరోజు మరి పొంగులేటి శ్రీనివాసులు గారు ముఖ్యమంత్రులతోటి మరి మంత్రి గారితో ముఖాముఖి అని నిన్న పేపర్లో చూసుకున్నాం. ఇంతకుముందు మరి సెప్టెంబర్ 25 నుంచి మంత్రులతో కలవడం ముఖాముఖి నడుస్తుంది. ఇప్పటికే ఇంత 5వ మంత్రిని కలవడం ఆశ మాత్రం ఉన్నది. ఎవరో ఒకరు చేయకపోతారా, 100 కోటుకోగలరు అన్నట్టు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా కాలేజీలో ఆగస్టు 28, 2023 నుంచి డిసెంబర్ 20 దాకా 123 రోజులు నిరాహారతి చేసిన అక్కడనే ఉత్తరాలు రాశా. రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ పబ్లిక్ గ్రీవెన్స్ కూడా ఈయనే చూస్తాడు. కాబట్టి ఆయనకు రాశాను లెటరు. రాస్తే వాళ్ళు ఏం చేశారంటే కొట్టేసి ఇదిగో రిఫ్యూజర్ అని రిటర్న్ చేశారు. ఇప్పుడు చూపిస్తాం మంత్రి గారికి ఇది కూడా. మరి ఆయన మనుషులు చేసిర్రా, ఆయనకు తెలుసా లేదా అనేది కూడా ఆయనకు తెలవాలి కదా. ఇప్పుడు మంత్రి గారు చేసిన తప్పు కదా, ఆయన కింద ఉన్న మనుషులు మరి వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని చేయొచ్చు. కాబట్టి ఇది కూడా ఆయన చూపించి అడుగుతా, మీకు పంపించాను సార్, మీరు రిఫ్యూజర్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చి మళ్ళీ ఫిబ్రవరి 2-3 వారంలో కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేషీలోనే కలిశాను మేడం. సార్ కూడా చూశాడు, చదివి వెనకాల పిఏకి ఇచ్చిండు. దాంతో కూడా ఏమైనా స్పందన వస్తుంది అనుకున్నా. మార్చి 13 ఎన్నికలు కూడా అయింది, మే 13 ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, జూన్ 4 కౌంటింగ్ అయింది. తర్వాత కలవలేకపోయాం. ఇప్పుడు మళ్ళీ అవకాశం దొరికింది. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సేమ్ ఈ సమస్యను చెప్పుకొని నాదేం లేదు మేడం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చినాక 10 జీవోలు వచ్చినాయి, 10వ జీవో పర్మనెంట్ అయ్యారు, 9 జీవోలు కాంట్రాక్టు అగ్రిమెంట్ రెన్యువల్ అయింది. నన్ను ఒక్కడిని చేయకుండా ఆ ప్రిన్సిపాల్ రాజా వల్ల పై అధికారులు పట్టించుకోకుండా మరి మంత్రి స్థాయిలో ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది. ఇక ఒకవేళ వేరే మంత్రికి పోయి చెప్పుకోవాలన్నా అందుకని చెప్పి మంత్రులందరికీ కూడా లెటర్లు రాశాను. స్పందన ఏం లేదు. కనీసం ఇప్పుడన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారికి మరి ఇవాళ రాష్ట్రంలో వారు ఉంటే మరి బాగా తెలిసిన మనిషి, అందరు ప్రజలందరూ గుర్తుపెట్టే మనిషి, ఆయనకు పేరు ఉన్నది కాబట్టి ఆయన ద్వారా న్యాయం జరుగుద్దేమో. నా 11 సంవత్సరాల జీతం కట్టించి నా డ్యూటీ నాకు ఇచ్చి పర్మనెంట్ చేస్తారన్న ఆశాభావంతో ఇక్కడ రావడం జరిగింది మేడం. మీ మీడియా వాళ్ళు వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఇక్కడికి వచ్చి దగ్గర గంట పైన అయింది మేడం. మరి మీరు మీడియా వాళ్ళు మరి ముఖ్యమంత్రి దృష్టికి, మరి మంత్రి దృష్టికి, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళి మా ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అప్లికేషన్ తీసుకోవట్లేదు. మరి SC/ST కమిషన్ వచ్చిన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తుండో ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఎందుకంటే అది సివిల్ కోర్టుకున్న అధికారాలు ఆయన చైర్మన్కి ఒక జడ్జి లాంటి వాడు అవమానం చేస్తున్నాడు, మాకు అవమానం చేస్తాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. కాబట్టి నా కోరికంతా ఏంటంటే, నా సమస్య పరిష్కారం ఏంటంటే వాళ్ళతో పాటుగా నా బ్యాచ్లో ఉన్న వాళ్ళు అందరూ పర్మనెంట్ కానీ నన్ను పర్మనెంట్ కావాలా. ఈ 11 సంవత్సరాల జీతాలు వాళ్ళు తీసుకోరు కాబట్టి జీవో ప్రకారం నాకు జీతం కట్టాలి.